హాయ్ ఆల్. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే ఐస్ డిప్పింగ్ గురించి. ఈ ఐస్ డిప్పింగ్ గురించి కొంతమంది తెలియక డైరెక్ట్‌గా ఐస్‌ని తీసుకొచ్చి ఫేస్ మీద పెట్టుకొని రబ్ చేస్తున్నారు. దీనివల్ల టాన్ ఉండదు, స్కిన్ బ్రైటనింగ్ ఉంటుంది. ఇలాంటివైతే వాళ్ళు అనుకుంటున్నారు. ఐస్ డిప్పింగ్ మంచిదే. బట్ ఐస్ డిప్ చేసుకునే విధానం మీరు కొంచెం చేంజ్ చేసుకోవాలి. మీరు డైరెక్ట్‌గా ఐస్ తీసుకొని స్కిన్ మీద పడడం వల్ల మీకు ఓపెన్ పోర్స్ ఎక్కువగా కనిపించే ఛాన్సెస్ అయితే ఉంటాయి. దానివల్ల మీ స్కిన్‌కి హార్మ్‌ఫుల్ ఉంటుంది. ఐస్‌ని డైరెక్ట్‌గా ఫేస్‌కి అప్లై చేయకుండా ఒక టిష్యూలో పెట్టి, ఆ టిష్యూని మన ఫేస్ మీద ట్యాప్ చేసుకుంటూ ఉంటే కొంచెం బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అది కాకుండా ఇంకా మీకు సేఫ్ సైడ్ చెప్పాలనుకుంటే, బౌల్‌తో ఫుల్‌గా వాటర్ తీసుకొని దాంట్లో ఫుల్‌గా ఐస్ క్యూబ్స్ వేసేసి ఫేస్‌ని దానిలో డిప్ చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా. ఇలా డిప్ చేయడం వల్ల మీ ఫేస్‌కి ఈవెన్‌గా ఆ కూలింగ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఒక ఐస్ థెరపీలా పనిచేస్తుంది. ఈ ఐస్ డిప్పింగ్ వల్ల మీకు బెనిఫిట్స్ ఏంటంటే, ఫేస్‌కి పఫీనెస్ తగ్గిస్తుంది. అంటే స్వెల్లింగ్. కొంతమందికి ఫేస్ బాగా స్వెల్లింగ్‌లా అనిపిస్తుంది మార్నింగ్ లేచినప్పటికి. అలాంటి వాళ్ళు ఈ ఐస్ డిప్పింగ్ చేసుకోవడం వల్ల ఫేస్ స్వెల్లింగ్ అనేది తగ్గుతుంది. అది కాకుండా యాంటీ ఏజింగ్‌లో కూడా యూజ్ అవుతుంది. మీరు మేకప్ యూజ్ చేసే వాళ్ళైతే గనుక, మేకప్‌కి బిఫోర్ ఇలా కోల్డ్ కంప్రెస్ చేసుకొని, ఐస్ డిప్పింగ్ చేసుకొని, తర్వాత మేకప్ చేసుకోవడం వల్ల ఈ మేకప్ అనేది మీకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది.